ఆంధ్రప్రదేశ్ను రాజ్యాంగ విరుద్ధంగా విభజన చేసి నేటికి 11 సంవత్సరాలు అవుతుంది అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. తాను దీనిపై ఇప్పటికే కోర్టులో కేసు వేశానని, దానిపై కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసేందుకు ముందుకు రాకపోవడం శోచనీయమని వ్యాఖ్యానించారు. మంగళవారం ధర్మంచర కమ్యూనిటీ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో కీలక పాత్రధారిగా ఉన్న జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్లమెంట్లో విభజన చట్టంపై చర్చించేందుకు కేంద్రానికి నోటీస్ ఇచ్చేలా చొరవ చూపాలి అని విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సైతం చాలాసార్లు పార్లమెంట్ సాక్షిగా ఏపీని అన్యాయంగా విభజించేశారని మాట్లాడిన మాటలు గుర్తు చేశారు. దీనిపై కోర్టులో తాను వేసిన కేసునకు కొనసాగింపుగా అఫిడవిట్ వేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చొరవ తీసుకుంటే పార్లమెంట్లో చర్చ జరుగుతుంది అని అన్నారు. చాలా అవమానకరంగా రాష్ట్రాన్ని విభజించారని, రాజ్యాంగాన్ని సైతం పట్టించుకోకుండా ఓటింగ్ లేకుండా చేశారని ధ్వజమెత్తారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి 75,545 కోట్ల రూపాయలు వాటా రావాల్సి ఉంది అని, 245 సంస్థలు డివిజన్ చేయడంతో పాటు హైదరాబాద్కు వస్తున్న ఆదాయంలో కూడా వాటా చట్టపరంగా అందుతుందన్నారు. డిసెంబర్ 6న పవన్కి లేఖ రాశానని, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ద్వారా కూడా ఈ విషయాన్ని ఆయనకు తెలియజేశామన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లు బాబీ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం పెట్టినట్టు తద్దినం పెట్టినట్టు నేను 2015-18 తారీఖు నుంచి మొదలుపెట్టాను. ఇది గుర్తుందిగా మీకు? జాంపేట ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపం పక్కన మన ఆఫీస్లో ఉన్నప్పుడు సంవత్సరం అయింది. ప్రతి సంవత్సరం ఇదేదో ఒక ఫార్మాలిటీ, అందరం మర్చిపోయినా మనం మర్చిపోకూడదు రాజమండ్రి వాళ్ళం అని పెడుతూనే వచ్చాను 11 ఏళ్ళు. ఇప్పుడు మాత్రం ఆశ వచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇందులో ఈ ప్రభుత్వంలో పార్ట్నర్గా ఉన్నాడు, ఇంపార్టెంట్ పార్ట్నర్గా ఉన్నాడు. ఆయన ఒక్కసారి ఆ సినిమా ఇది తిప్పుతారు కదా, రింగులు తిప్పితే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళండి అని మొన్న డిసెంబర్ 6వ తారీఖు, అంటే 2 నెలలు అయింది, డిసెంబర్ 6వ తారీఖున ఇంకో లెటర్ రాశాను. ఆ లెటర్ మీకు అందరికీ వచ్చే ఉంటుంది. వెంటనే మీకు పంపాను. 2 రోజులు ఆగి దుర్గేష్ చెప్పాను, ఇదిగో లెటర్ పంపుతున్నాను, ఇది పవన్ కళ్యాణ్ గారు. ఆయన మామూలుగా ఇలాంటి లెటర్లు బోర్డు వస్తుంటాయని పక్కన మారేస్తాడేమో అని దుర్గేష్కి ఒక కాపీ పంపించాను. ఆ లెటర్లో క్లియర్గా ఆయన ఎందుకు దీనికి నిలబడవలసి వచ్చి ఇప్పుడు మీకు చెప్పిందంతా లెటర్లో చెప్పాను. నేను పవన్ కళ్యాణ్ గారిని కోరేది ఏంటంటే, ఇంక 2 రోజులు అసెంబ్లీ ప్రారంభమవుతుంది. ఈ అసెంబ్లీ ప్రారంభమైనప్పుడు అందరూ కలుస్తారు. మీ ప్రమేయం లేకుండా అసెంబ్లీ ఏం జరగదు. ఖచ్చితంగా ఆ రోజున మనం ఏమనుకున్నాము, ఏపీ రీఆర్గనైజేషన్ చేయటం పార్లమెంట్లో, లోక్సభలో మనకు జరిగినటువంటి తీవ్రమైన అవమానం. ఎందుకంటే మీరందరూ ఎంత ఉద్యమం చేశారో మీకు తెలుసు, మీరే సాక్షులు. అన్ని పేపర్లు, అన్ని టీవీ ఛానల్స్, అన్ని కాలేజీలు, అన్ని స్కూళ్ళు, ఎన్జిఓలు, లాయర్లు, మేము పొలిటీషియన్స్, మాకైతే రోజు మాకు చేత్కారాలు, బూతులు తిట్టించుకోవడాలు. ఇంత జరిగిన తర్వాత అయిపోయింది, ఒక్క నిమిషంలో తలుపు మూసి అయిపోయింది కొండంటే, మళ్ళీ నోరెత్తేవాళ్ళు లేకుండా పోయిందంటే ఇంక స్టేట్కి ఎవడన్నా ఎందుకు చేస్తాడు? మనం నిలదీయడం, ఈవేళ కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, బూతులు తిట్టుకోవడాలు ఏం అక్కర్లే. పాయింట్ ఉంటే వీళ్ళు వదలరా, నిలదీస్తారంతే. ఎంతకాలం అయినా సరే దీన్ని వదలరు అనేటువంటిది ఒక వెళ్ళాలి. ఒక ఆంధ్రాలో కూడా మగాడు ఉన్నాడు రా, ఇదిగో వచ్చాడు పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డి టైంలో అవ్వలేదు, చంద్రబాబు నాయుడు గారి టైంలో అవ్వలేదు. పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి దీని మీద వెంటనే స్టార్ట్ అయింది యాక్టివిటీ. కేంద్రం మీకు బీజేపీ కూడా మీతో పార్ట్నర్. ముందు దాంట్లో ఎఫిడవిట్ ఏమనండి, లీగల్గా వేసి తీరాలి. నా కెపాసిటీ సరిపోక ఇక్కడ నా పాత్రలో ఎవడన్నా పెద్ద అడ్వకేట్, ఏ కపిల్ సిబల్ లాంటి వాడో, మీ సిద్ధార్థ లోదరా లాంటి వాడో, మొన్న వచ్చినటువంటి ముకుల్ రోహత్గి లాంటి వాడో ఉంటే కోర్టును బట్టి కడిగేస్తారండి. చరిత్రలో మన మీద పడ్డ వీళ్ళని ఏం చేసినా వీళ్ళేం తిరగబడరా అనేటువంటి మార్క్ ఏదో పడిందో అది తప్పది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద నాకు ఎందుకు నమ్మకం ఉందంటే, నాతో ఆయన చాలా డీటెయిల్డ్గా మాట్లాడాడు. ఆయన డెఫినెట్గా ఈ రోలో మనిషి కాదు, కొత్త మనిషి కాబట్టి చట్ట ప్రకారం మాట్లాడచ్చు. నెక్స్ట్ ఆయనకి ఏవి కూడా దాని ఏమంటారంటే స్కెలిటన్స్ ఇన్ కబోర్డ్స్ అంటారు. అంటే మనకేమైనా అస్థిపంజరాలు ఉంటే వెనకాల బీరువాలో, అంటే దాని అర్థం ఏంటంటే మన వెనకాల ఏమైనా స్కాములు, మన వెనకాల ఏమైనా కేసులు ఇలాంటివి ఉన్నాయనుకోండి, అది విప్పి తీస్తారని మాట్లాడకుండా ఊరుకుంటారు. కంగారు పడి ఎందుకు వచ్చింది, మనం ఇదేదో అడిగామనుకో గట్టిగాను, సరే తెలుద్దాం. కానీ మరి దాని సంగతి ఏంటంటే, అయ్యి బాబోయ్ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ మీద ఏమీ లేవు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఇందులో
చొరవ చూపిస్తారని నమ్మకంతో వేళ కొంచెం గట్టిగా మాట్లాడతాం. లేకపోతే 5 నిమిషాల్లో 11 ఏళ్ళు అయింది బాబు అంటే మీరు ఇదేనా గొడవ అని పార్టీ పీకేద్దరు. ఈ గొడవేనండి ఇది ఎప్పుడు చెప్పే గొడవే కదా. కానీ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఏమంటానికి లేదు, బీజేపీ వాళ్ళే ఎక్కువగా ఈ 11 ఏళ్లలో జరిగింది తప్పు అని ఎక్కువగా పార్లమెంట్లో చెప్పింది బీజేపీ వాళ్ళే.